వాళ్ళ వీడియో వచ్చేసరికి అయితేనేమో క్యాప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీకి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ వచ్చేసింది. డేట్ కూడా అనౌన్స్మెంట్ అయిపోయింది. అఫీషియల్గా మార్వెల్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ అయితే మీకు ట్రైలర్ వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ వీడియోకి వచ్చేసరికి ట్రైలర్ రివ్యూ అండ్ రియాక్షన్ ఇస్తున్నా. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఇక్కడ ట్రైలర్ యొక్క డ్యూరేషన్ చూసుకుంటే 1 minute 48 seconds ఉందన్నమాట. సో ట్రైలర్ ప్లే చేసేద్దాము. సో స్టార్టింగ్లోనే మనకి ప్రెసిడెంట్ వాళ్ళ వైట్ హౌస్లోకి మన ఎవరైతే ఫాల్కన్ ఉన్నారో అతన్ని పిలుస్తారు. ఎంట్రీ ఉంటుంది, మంచి డిఫరెంట్ షార్ట్స్ వస్తాయి. మన దేశానికి సపరేట్గా ఒక క్యాప్టెన్ అమెరికా కావాలని మళ్ళీ రీఇనిషియేటివ్ చేస్తూ అంటాడు. ఎందుకంటే మన ఇంతకుముందుకు స్టీవ్ ఉండే కదా, అతను ఏజ్ అయిపోతుంది, పాస్ట్లోకి వెళ్ళేసి చేంజెస్ చేస్తాడు కదా. సో దానివల్ల అండ్ మిగతా వాళ్ళు ఏం చేంజెస్ చేస్తారో తెలియదు. కానీ ఇక్కడ మోస్ట్లీ ఇక్కడ కొన్ని ఫైట్స్ అని అవన్నీ అయితేనే ఉంటాయి. ఇక్కడ కొన్ని సీన్స్ వర్డ్స్ అవన్నీ అయితే పర్లేదు, గన్స్ అండ్ సెక్యూరిటీస్ అయితే. దాని తర్వాత కొన్ని బ్లాస్ట్లు అవుతుంటాయి, తర్వాత ఇంటర్వ్యూస్ ఇస్తుంటాడు, అవన్నీ కూడా నడుస్తూనే ఉంటాయి అన్నమాట. సడన్గా ఒకడు లేచి ఫైరింగ్ చేసి ఫైట్ చేస్తుంటాడు, సో షూట్ చేస్తుంటాడు. సో ఇక్కడ మనకి కొంచెం ట్విస్ట్ అనిపిస్తుంది. అరే ఏమైనా ట్విస్ట్ వచ్చిందారా అనిపిస్తుంది. దాని తర్వాత మనోడు దుంకుతాడు, చేసి వస్తాయి, డిఫరెంట్ స్టైల్ ఆఫ్ లుక్స్ అవన్నీ కూడా వస్తాయి. దాని తర్వాత మనోడు వచ్చేసి అంటాడు, ప్రెసిడెంట్ మీ దాంట్లో ఎవరో కాంప్రమైజ్ అయ్యారు. సో కాంప్రమైజ్ అయ్యారు అంటే అవి సింపుల్ గేమ్ లేదు, ఎవడో ఒకడు వెన్నుపోటు ఓడుస్తుంటాయి. అంటే ఒక మోలో చాలామంది మోల్స్ అంటారు, లేకపోతే ట్రేటర్స్ అంటారు, లేకపోతే ట్రోజన్స్ అంటారు. వీళ్ళు వేరే వాళ్ళకి ఏమంటారు, ఈ ఎనిమీస్కి హెల్ప్ చేస్తుంటారు అన్నమాట. సో వాళ్ళది కాంప్రమైజ్ అని చెప్పేసాడు. దాని తర్వాత ఇది యాంటీఆర్ డిషెస్ రెడ్ అయిపోయినట్టు, తర్వాత క్యాప్టెన్ అమెరికా షీల్డ్ వచ్చినట్టు కూడా చూపిస్తారు. మన ఎక్విప్మెంట్ గ్యాజెట్స్ అవన్నీ కూడా చూపిస్తారు. అక్కడ కొన్ని ఫైట్స్ అన్ని చూపిస్తారు, కొన్ని షీల్డ్కి సంబంధించిన సీన్స్ మధ్యలో అక్కడ ఇది ఏమంటారు షిప్స్ ఉంటాయి కదా, జెట్ ప్లేన్స్ని లాంచ్ ప్యాడ్ లాగా యూజ్ చేసి అక్కడ కొన్ని ఎయిర్ప్లేన్స్ ఉంటాయి. దానికి తెలియదు కానీ క్రూజ్ షిప్స్ దాని డిఫరెంట్ ఏదో అంటారు, వర్డ్ అంటారు, నాకు గుర్తుకోసలేదు. అది కూడా కాలిపోతుంటుంది. అక్కడ కొన్ని షార్ట్స్ వస్తాయి, దాని తర్వాత కొన్ని ఫైట్ సీన్స్ వస్తాయి. బాగా అనిపించింది. ఎంటర్ బ్రేవ్ అని టు న్యూ వరల్డ్ అనేసి ఒక టెక్స్ట్ అవన్నీ చూపిస్తారన్నమాట. అండ్ నువ్వు స్టీవ్ జాబ్స్ కాదు క్యాప్టెన్ అమెరికా, మళ్ళీ అదే ప్రెసిడెంట్ అంటాడు. సో నేను క్యాప్టెన్ అమెరికన్ గాను అనేసి అయితే అంటాడు. అండ్ దాని తర్వాత అది షీల్డ్ చూపిస్తారు, యాక్షను చేంజెస్ మాత్రం సూపర్గా అనిపించినాయి. నేను క్యాప్టెన్ అమెరికా కాదు, నేనే అనే ఒక డైలాగ్ వస్తుంది. 1 minute 30 seconds మనోడు ఇక్కడ వింగ్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట. సో ఇతను మన ఫాల్కన్ కొత్త క్యాప్టెన్ అమెరికా అయిపోతాడు. అక్కడ వెళ్ళే ముందు ఒక స్టార్టింగ్లో కూడా ఒక ఇంకొక ఫాల్కన్ లేకపోతే ఇంకొక ఈగల్ లాంటిదో సైడ్ కిక్ లాంటిది ఒక క్యారెక్టర్ అయితే కనిపిస్తుంది. అండ్ దాని తర్వాత ఇక్కడ ఏమంటారు ఎగిరేటప్పుడు ఇద్దరు కనిపిస్తారు. జెట్ని కట్ చేసుకొని పోతారు, ఇద్దరు ఉంటారు పోయి. ఒకరు క్యాప్టెన్ అమెరికా మన ఫాల్కన్ అవుతున్నాడు, క్యాప్టెన్ అమెరికా షీల్డ్ పెట్టుకుంటాడు. దాంతోపాటు ఇంకొక అతను కూడా ఉంటాడు. అతను ఎవరు అనేది మిస్టరీ అయితే పెట్టారు. సో కామిక్ బుక్స్లో అందరికి తెలిసేది. కానీ దాని తర్వాత మనకి టైటిల్ పడిపోతుంది, క్యాప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ అని. కొంచెం టెక్స్ట్ కూడా అది బాగా అనిపించింది, అంత కూడా లుక్ ఫీల్ అంత కూడా బాగుంది. అండ్ నేను ఇంకేమైనా ఉందా అనుకుంటే వెంటనే 1 minute అనుకుంటా, ఒక నిమిషం కొంచెం చేంజ్ చేయాలి. 1 minute 43 seconds రెడ్ హల్క్ని చూపించారు. ఆ షీల్డ్ని త్రో చేసినప్పుడు షీల్డ్ని కింద వేసేస్తాడు. సో అది మాత్రం చాలా బాగుంది భయ్. సో రెడ్ హల్క్ ఎవరు అంటే జనరల్ ఉంటాడు, ఏమంటారు బ్రూస్ బ్యానర్ ఉంటాడు కదా, మన హల్క్ వాళ్ళ లవర్ వాళ్ళ ఫాదర్ అనమాట. సో కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేసుకొని అతను రెడ్ హల్క్ లాగా మారిపోతాడు అన్నమాట. మెల్లమెల్లగా హల్క్ యూనివర్స్ లేకపోతే హల్క్కి సంబంధించిన స్టోరీకి అయితే తీసుకొస్తారు. ఎందుకంటే రీసెంట్గా మనకి హల్క్ ఉన్నాడు, షీ హల్క్ ఉన్నాడు, దాంట్లో స్కార్ కూడా ఉన్నాడు. ఇప్పుడు రెడ్ హల్క్ వచ్చేసి సపరేట్గా వీళ్ళది ఇంకొక స్టోరీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వీళ్ళ హల్క్కి సంబంధించిన సపరేట్ డిఫరెంట్ స్టోరీ కూడా వచ్చేటట్టుంది. వెయిట్ చేద్దాం. కానీ ప్రస్తుతానికి అయితే రెడ్ హల్క్ కోసం అయితే వెయిటింగ్ అయితే నేనైతే. అండ్ ఇంకొకటి ఏంటంటే భయ్, ఈ మూవీ వచ్చేసరికి February 2025 అయితే రిలీజ్ అవుతుంది. దగ్గర 7-8 నెలలు అయితే మనకు పడుతుంది అన్నమాట థియేటర్లో చూడడానికి.
ఓవరాల్గా మాత్రం నేనైతే ఈ మూవీకి అయితే ఇంట్రెస్టెడ్ ఉన్నా. చాలా రోజుల తర్వాత ఒక మంచి యాక్షన్ ప్యాక్డ్ మూవీ అయితే వస్తుంది మార్వెల్ నుంచి. అండ్ ఆబ్వియస్గా ఈ మంత్ ఎట్లయినా డెడ్పూల్ వస్తుంది. సో అది కూడా యాక్షన్ ఉంటుంది కానీ కొంచెం 18+ అడల్ట్ కామెడీ కూడా ఉంటుంది. సో అది పక్క పెట్టేసి జర ఫ్యామిలీ ఫ్రెండ్లీ అనుకోవచ్చు. సో ఓవరాల్గా అయితే నాకైతే నచ్చింది. వెయిటింగ్ అనమాట మూవీ కోసం. మూవీ వస్తే ఇట్లా దీనికి సంబంధించిన పబ్లిక్ టాక్ గ్రౌండ్ లెవెల్కి తీసుకొస్తాను. అండ్ ఆల్సో నా రివ్యూ కూడా తీసుకొస్తాను. దానికోసం అయితే వెయిట్ చేయండి. అండ్ రివ్యూ ఎలా అనిపించింది, ట్రైలర్ రియాక్షన్ అనిపించింది కింద కామెంట్ చేయండి. నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.